ముందు దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, భూమి ఆకాశంలో సృజించిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనములు. ప్రభువా, ప్రభు దినములో, పరిశుద్ధ దినములో మరణమును, సమాధిని, సైతాన్ని జయించి లేచిన పునరుత్థాన దినములో సజీవ లెక్కలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. పోయిన ప్రభుదినం నుండి ప్రభుదినం వరకు కాపాడినారు తండ్రి. మరణం నుండి, కీడు నుండి, తొలగిన పాపం నుండి, శత్రుబారి నుండి, భయంకరమైన విస్ఫురుగుల ప్రభావం నుండి, అకస్మాత్ మరణం నుండి, జబ్బుల నుండి, రోగాల నుండి కాపాడినారు. మా కాలగతులు మీ వశపరుచుకున్నారు. మరణ ద్వారా ప్రవేశించకుండా మమ్మల్ని కాపాడినందుకే నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రభుదినంలో మీ సన్నిధి మాతో ఉంచుటకు నీ కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనములు. ప్రభువా నాయనా, ఆరంభం మొదలుకొని ప్రభువా అంతం వరకు మీరే మాకు తోడు ఉండమని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. కృప చూపించము, సహాయం చేయము తండ్రి. రావాల్సిన బిడ్డలు నడిపించము ప్రభువా. మీ సన్నిధిని భయముతో, భక్తితో, నీతితో, యథార్థముగా నిన్ను సేవించలాగన నీ కృప మాకు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. మందిరమును, మందిరావరణము సమస్తమును మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. మీ పరిశుద్ధాత్మ ఏలుబడిలో మీ కృపలో ఉంచుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. దేవా నాయనా, మైక్ను, ఆంప్లివేర్ను సమస్తమును మీ రక్త పరీక్షణకి తీసుకొస్తూ ఉంటున్నాం. మీరే పరిశుద్ధపరచము, పవిత్రపరచము. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాగా మీరే కృప చూపించలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. దయగల తండ్రి నైనా, పాటల ద్వారా మయం పొందిన కృప అనుగ్రహించము. ఆరాధన వృత్తంలో సహాయపడము ఆయన. ప్రభువులలో ఆయన మరి పాలు పొందుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రక్త మాంసంలో ప్రభువ పాలువారు ఉన్నట్లు అందరికీ యోగ్యమైన రీతిలో ప్రభువ నీ వాక్యం యొక్క ఏర్పాట్లో తండ్రి మీరు కలిగినట్లు కృప చూపించవలసిన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను తండ్రి. మరి నాయన, ఎక్కడైతే ప్రభువ ఆయా రకాలుగా మీ సన్నిధిలో కూడుకుంటున్నారు వారందరిని బట్టి స్తోత్రాలు, వందనములు. ఎబ్రోన్ పరిచర్య బట్టి జ్ఞాపకం చేసుకోండి ఆయన. దేశ విదేశాలు జరుగుతున్న పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయా రకాలుగా పడుతున్న సేవకులను, బోధకులను, పరిచారకులను తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. మీ నామంలో మీ ఆరాధన జరుపుతుండగా ప్రభువా మీకు మాత్రం భయం కలుగున కృప చూపించవలసిన ప్రార్థన చేసుకుంటున్నాను. సహాయపడము దయగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనములు. అంత మాత్రం కాదు ప్రభువా, సమయం మీది, సంఘం మీది, ప్రజలైనటువంటి వారిని వారు, వాక్యం నీది ప్రభువా తండ్రి. మీరే భోజించు పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు ఇక్కడ సంచారం చేయమని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. కృప చూపించు, సహాయం చేయము. వినగలిగిన మనసును గ్రహించి జీవన అనుగ్రహించవలసిన ప్రార్థన చేసుకుంటా ఉన్నాం తండ్రి. స్తోత్రాలు, వందనములు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీకు మాత్రం మహిమ కలిగినట్లు నీ కృప చూపించవలసిన ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. దయగల తండ్రి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యులను, అపాత్రులను ఆయన ఎన్నిక లేనట్టు వారును అబ్బా తండ్రి అనేట్టుకు కూడా అరువును కాదు ప్రభా. అలాంటి కూడా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ రక్తం పరిష్కరించి పరిశుద్ధపరిచి నీ ప్రజల కొరకై ప్రభా విత్తబడిన వాక్యాన్ని మీరే నేరుకట్టి ఫలింపజేయమని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను తండ్రి. స్తోత్రాలు, వందనములు. నైనా రావాల్సిన పిల్లలు మీరు సకాలం నడిపించము. వారి పనులు ముగించుకొని ప్రభా మీ సమయాన్ని మీకు ఇచ్చిన కృప దయచేయమని ప్రార్థన. అలక్ష్యం చేయక, ఆలస్యం చేయక తండ్రి మీ సన్నిధిలో భయంతో, వణుకుతో వచ్చుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఘనమైన తండ్రికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
పాట సంఖ్య 153, పాత పాటల పుస్తకంలో 151. నూట 151. యేసునంగీకరించేతి దైవ పుత్రుడనైతిని, యేసునంగీకరించేతి దైవ పుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతియు అధిక జయమునుందితి, పరమానందము నిజమైన శాంతియు అధిక జయమునుందితి, వందనమర్పింతు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిమి, వందనమర్పింతు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని, తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే, తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే, చేతి కుంగరమును కాళ్ళకు చోలను నూతన వస్త్రము సగే, చేతి కుంగరమును కాళ్ళకు చోలను నూతన వస్త్రము సగే, వందనమర్పింతు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని, వందనమర్పింతు కృపనుందితి, తన రాజ్యమందున చేరితివి, దోషములు క్షమింపబడే, నా పాపము కాపబడే, దోషములు క్షమింపబడే, నా పాపము కాపబడే, నారుణ పాత్రము మేకుల కోటిని నీ దోషునిగా తీర్చే, నారుణ పాత్రము మేకుల కోటి నీ దోషునిగా తీర్చే, వందనమర్పించు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని, వందనమర్పించు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని,
పాపపు శిక్ష తొలగెన్, నేను తన సృష్టినైతిని. పాపపు శిక్ష తొలగెన్, నేను తన సృష్టినైతిని. రాజుగా చేసే యాజకునిగాను పాడెద హల్లెలూయా. రాజుగా చేసే యాజకునిగాను పాడెద హల్లెలూయా. వందనమర్పించు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. ఇహమునునే వదలి పరమా ప్రభుని చేరుదు. ఇహమునునే వదలి పరమా ప్రభుని చేరుదు. ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను. ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను. వందనమర్పించు కృపనందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృపనందితి, తన రాజ్యమందున చేరితిని. పాట సంఖ్య 222, 220. యేసు ప్రభుని ముఖ దర్శనముచే, యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకుందును, నా ప్రతి ఆశను తీర్చుకుందును. నీవే నాకు జీవాహారం, నీవే నాకు జీవాహారం. నిన్ను సమీపించు వారే మాత్రము, నిన్ను
నిన్ను సమీపించు మారే మార్గము ఆకలి కొనరిన ఆదర్శుడా ఆకలి కొనరిన యేసు ప్రభుని ముఖ దర్శనముతే యేసు ప్రభుని ముఖ దర్శనముతే ప్రతి ఆశను తీర్చుకొను ప్రతి ఆశను తీర్చుకొను నీ మందిర సమృద్ధి వలన నీ మందిర సమృద్ధి వలన నామదినేప్పుడు తృప్తి పొందితిని నామదినేప్పుడు తృప్తి పొందితిని ఆనంద జలమును త్రాగించుచున్నావు ఆనంద జలమును త్రాగించుచున్నావు యేసు ప్రభుని ముఖ దర్శనము యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకొను నా ప్రతి ఆశను తీర్చుకొను నీవే నాకు జీవపు మార్గము నీవే నాకు జీవపు మార్గము నీ సన్నిధిని పూర్ణానందము నీ సన్నిధిని పూర్ణానందము కలదని నిన్ను గణపరచెదను కలదని నిన్ను గణపరచెదను యేసు ప్రభుని ముఖ దర్శనము యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకొందును నా ప్రతి ఆశను తీర్చుకొందును ఆశతో నిండిన నా ప్రాణములు ఆశతో నిండిన నా ప్రాణములు ఆకలి కొనిన నాదు ఆత్మలు ఆకలి కొనిన నాదు ఆత్మను మేలులతో నీవు తృప్తి పరచితివి మేలులతో నీవు తృప్తి పరచితివి యేసు ప్రభుని ముఖ దర్శనము యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకొందును నా ప్రతి ఆశను తీర్చుకొందును నీ సంతోషము నాకు సగితివి నీ సంతోషము నాకు సగితివి నా సంతోషము పరిపూర్ణముగా నా సంతోషము పరిపూర్ణముగా కావలయునని కోరిన ప్రభువా కావలయునని కోరిన ప్రభువా యేసు ప్రభుని ముఖ దర్శనము యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకొందును
నా ప్రతి ఆశను తీర్చుకుందును. నా జీవిత కాలమంతయును నా జీవిత కాలమంతయును నీ ఆలయములో నివసించుచు నీ ఆలయములో నివసించుచు హల్లెలూయా పాటను పాడెద ప్రభువా హల్లెలూయా పాటను పాడెద ప్రభువా యేసు ప్రభుని ముఖ దర్శనముచే యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకుందును నా ప్రతి ఆశను తీర్చుకుందును. పాట సంఖ్య 198, పాత పాటల పుస్తకంలో 196. నామనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనున్నా అంధకారములో నేనున్నా వెదకి నన్ను రక్షించితివి వెదకి నన్ను రక్షించితివి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ పాప భారములో చింతించి వగయుచునుంటి నీ పాప భారములో చింతించి వగయుచునుంటి మరి సిలువలో నా శ్రమలను కల్వరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి పొంది నన్ను విడిపించితివి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి వేరైంది లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా వేరైంది లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా సర్వముని కోల్పోయినాను సర్వముని కోల్పోయి
వినను నీ స్వరమే నా స్వాస్థ్యమయ నీ స్వరమే నా స్వాస్థ్యమయ తెరచి కఠిన హృదయమును తెరచి కఠిన హృదయమును ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా మాగలు ధనలు శ్రమలలో మాగలు ధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొనివయ్యా ఓదార్చి ఆదుకొనివయ్యా ఆమను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఆమను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఏమీ కల్పించగలను ఏమీ లేని వలనయ్యా ఏమీ కల్పించగలను ఏమీ లేని వలనయ్యా విరిగి నలిగిన హృదయముతో విరిగి నలిగిన హృదయముతో అర్పించు ఆత్మార్పణము అర్పించు ఆత్మార్పణము ఆమను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఆమను నేత్రము తెరచి నా కఠిన హృదయమును నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలో నే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలో నే మారి స్తుతి పాత్రగా ఆరాధింతును స్తుతి పాత్రగా ఆరాధింతును యుగ యుగములు సర్వయుగములు యుగ యుగములు సర్వయుగములు తెరచి కఠిన హృదయమును మార్చి ఆమను నేత్రము తెరచి కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకినందా చేయునివి వెదకినందా చేయునివి ఆమను నేత్రము
కఠిన హృదయము నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి బైబిల్ ఎత్తి మన బైబిల్ పాట పాడుకుందామండి. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. ఈ పాట మీకు రాదనుకుంటా. అన్న నేర్పించలేదక్క? నేర్పించలేదా? సరే, చివరిగా పాడుకుందాం. తర్వాత ఆరాధన వర్తమానం కొరకై యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఉన్నాయండి. మనం మార్చి చదువుకుంటాం. ఆరాధన వర్తమానం కొరకై మరి యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మార్చి చదువుకుందాం. మీ భాగమును మీరు బిగ్గరగా మరి గట్టిగా చదువుటకు ప్రయత్నం చేయండి. అటు తర్వాత ఈదుల పండుగకు వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికై 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేరులో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తులను బాగుపడును గనుక ఆ మంటపంలో రోగులను, గుడ్డివారును, కుంటివారును, ఊచకాలు చేతులు గలవారును గుంపులుగా పడియుండిరి. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరగొరుచున్నావని వాడిని అడగగా, ఎవడును లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఎక్కడ నాకంటే ముందుగా దిగునని ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకునడం అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థనంది తన పరిపెత్తుకుని నడిచాను. ప్రభు సహాయార్థమై ప్రార్థన చేసుకుందామండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, నమ్మకం దేవా, మీ ఘనమైన పాదములకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభువా, మరొకసారి మీ పాద సన్నిధికి వచ్చినాం. ఉదయకాలంలో ప్రభువా పాటల ద్వారా మేము మహిమ పొందినకై స్తోత్రాలు, వందనములు. ప్రభువా, మీ సన్నిధిలో ఎన్నిసార్లు సమీపించినా మీరు తనివి తీరిన దేవుడమని మీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటా ఉన్నాను. ప్రభువా, మరి తండ్రి చదివిన లేఖన భాగములను మీరు విడిచి వడ్డించమని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. కృప చూపించము, సహాయం చేయము తండ్రి. వినగలిగిన మనసు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. దేవా, మీ సన్నిధిలో భయంతో, భక్తితో తండ్రి ఇక్కడ నీ మహిమ ప్రత్యక్షపరచబట్టుకు నీ కృప అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. తండ్రి, అందరూ ఆరాధించలాగా సహాయం చేయండి. అందరికీ అర్థమయ్యేలాగా బోధించండి. కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ పాత్రను అయోగ్యుని, ఏ మంచి జ్ఞానం లేనివాడిని ప్రభా, మీరే పరలోక జ్ఞానం నుండి ప్రభా మాకు సహాయం చేయవలసిన ప్రార్థన చేసుకుంటున్నాను. వాక్యం మీది, ప్రజలైన వారు మీ వారు, సమయం మీది, సమస్తం మీదే ప్రభా. మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే ముందు నడిపించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడే బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
అనేక సార్లు ఈ భాగం మనకు మరి పరిచయమైనటువంటి భాగమే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కనుక వాక్యాన్ని మనం చూసుకున్నప్పుడు మరి వాక్యం విని అందులో మనం ఏం చేయాలో ఆరాధించాలి. కనుక చదవండి 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేరులో దిగి నీళ్లు కదిలించట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలబడిన బాగుపడును. చాలు. ఇక్కడ మనకు లేఖనంలో ఏం బోధిస్తున్నాయంటే, యెరూషలేము అనగా దేవాలయము, యెరూషలేము అనగా ప్రార్థనా మందిరము. ఈ మందిరంలో బెతెస్దా అంటే స్వస్థత. ఈ మందిరానికి 5 ద్వారములు ఉన్నాయి. 5 మంటపాలంటే 5 ద్వారములు ఉన్నాయి. ఆ కోనేటిలో ఆయా సమయంలో దేవదూత కోనేటిని దిగి నీళ్లు అలాగా కదిలిస్తుందంట దేవదూత. నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా దిగుతారో వారు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా కూడా స్వస్థపరచాలంట. ఈ భాగంలో మనకి ఏమర్థమవుతుందంటే, ఏం నేర్చుకోవాలంటే, మొట్టమొదటిగా ఎవడైతే కోనేటిని దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా బాగుపడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు నేనైతే దేవుని మందిరానికి మొట్టమొదటిగా రాగలమా, వస్తున్నామా, వచ్చేస్తున్నామా అనేది మనము గమనించుకోవాలి. ఇక్కడ 38 సంవత్సరం నుండి ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడంటే అతడు బాగుపడడానికి కోసం వస్తున్నాడు. మనం కూడా ఎందుకు వస్తున్నామంటే మనకు అనేక రోగాలు, మరి అనేకటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ దేవుడు బాగా చేసింటాడు. అయితే నువ్వు నేను ప్రభు రక్తంలో కడగబడి బాప్తిజం తీసుకొని దేవుని మందిరంలో సమకూర్చి కూర్చోబడ్డాం. అయితే ఆశీర్వాదం కొరకు మనం వారసులుగా దేవుడు మనం పిలిచినాడు, కానీ శాపానికి వారసులుగా దేవుడు మనం పిలిచలే. అయినప్పటికీ ఒకకెళ్ళి ఆశీర్వాదం కావాలా, ఒకకెళ్ళి మనకు నిర్లక్ష్యం కావాలా. ఏది కావాలంటే ఆశీర్వాదాన్ని కోరుకుంటాం, కానీ నిర్లక్ష్యాన్ని లక్ష్య పెట్టాం. కనుక ఇక్కడ ఈ మనుషుడు ఏం చేస్తున్నాడంటే 38 సంవత్సరం నుండి అక్కడనే పడి ఉన్నాడు. అయితే ఒక దినము యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గానికి వచ్చినాడు. మార్గానికి వచ్చినప్పుడు ఏముంటున్నా అంటే, నువ్వు స్వస్థపరగొడుతున్నావా అని అడగగా, అవును ప్రభు అనిలే. అవును ప్రభు అనే మాట మాత్రం అనిలే. ఏముంటున్నాడంటే, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో కూడా దేవుని మందిరానికి మనం ఎవరైతే మొట్టమొదటికి వచ్చారో వారికి ఆశీర్వాదం, వారికే స్వస్థత, వారికే భూలోక ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం. దేవుని మందిరానికి మనము 10 అయితేనే కూడా మనం రాకుండా ఉన్నాం. కారణం అంటే ఒక పాట పడినా పోదాంలే, 2వ పాట పడినా పోదాంలే, ఇంకా ఎవరు రాలేదేమో. ఇక్కడైతే ఈ మనుషుడు మరి 38 సంవత్సరాలు ఉండి ఆ కోనేటి దగ్గరనే పడి ఉన్నాడు. అయితే నీవు నేను కూడా రక్షింపబడి బాప్తి తీసుకొని 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కూడా కావచ్చు. అయినా ప్రయోజనం ఏమి? దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం. ఎట్లా ఆశీర్వాదం వస్తుంది మనకు?
ఇక్కడ నీ స్థితి నా స్థితి కూడా ఎలాగుంటుందంటే, ఇక్కడ 30 సంవత్సరాల నుండి ఒక పడినటువంటి వ్యాధిగ్రస్తున్న మనసు మాదిరే మన జీవితాలు ఉంటాయి. అది కాదు కదా దేవుడు నన్ను పిలిచిన దానికి. ఎవరైతే మొట్టమొదటిగా దిగుతారో వారే బాగుపడతారని ఈ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నేను కూడా స్వస్థత పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చదవండి ఆ భాగాన్ని. 8వ వచనం. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకు నడవమని వాడితో చెప్పగా వాడు వెంటనే స్వస్థ నుండి పరిపెత్తుకొని నడిచాను. అయితే దేవుడు వాని ఎందుకు కార్యక్రమం ఇచ్చినాడు, అక్కడనే పడినాడు చూసి. ప్రేమైన సహోదరి సహోదరా, మనం కూడా నేర్చుకోవాల్సిందంటే దేవుని మందిరాన్ని అత్తుకొని ఉండాలా, దేవుని మందిరాన్ని కాచుకొని ఉండాలా, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలా. అయితే ఇక్కడ యెరూషలేములో గొర్రెల దూరం దగ్గర అక్కడ ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని మంటపాలు ఉంటాయి చదవండి. మూడవ వచనం చదవండి. దానికి 5 మంటపములు కలవు. మంటపములు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు మరి ఇచ్చిన జ్ఞానం బట్టి నేను చెప్తా ఉన్నా. 5 మంటపంలో అంటే మరి ఆదివారపు ఆరాధన, మంగళవారం సంఘ ప్రార్థన, బేస్తవారం బైబిల్ స్టడీ, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం బాధ్యత కలిగిన వారి ప్రార్థన. ఈ 5 మంటపాలు దేవుని మందిరంలో ఈ 5 మంటపాలు ఉంటాయి. ఈ 5 మంటపాలలో ఏ మంటపం దగ్గరికి నువ్వు వచ్చినా స్వస్థత పడకూడదు. ఓన్లీ ఒక ఆదివారం మాత్రం వస్తానే మనం స్వస్థత కానీ ఆశీర్వాదం కానీ రాదు. భక్సింగ్ గారు ఇచ్చిన సంఘ సహవాసంలో, సంఘ దర్శనంలో ఈ కార్యక్రమాలు ఉంటాయి. అయితే మనది పల్లెటూరు, పని చేసి అలసిపోతాం. ఏడవస్తా ఉన్న అన్ని కార్యక్రమాలకు ఆదివారం వచ్చేయాలకనే పెద్ద గొప్ప అంటే కుదరదు. ఈ 5 మంటపాలలో ఏ మంటపం తప్పైనా కూడా మనము అక్కడనే మన జీవితం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మనం బ్రతికిన కాలం అంతా కూడా అక్కడనే పడిన కానీ ఆశీర్వాదం కానీ స్వస్థత కానీ మనకు రాదు. కనుక వాక్యాన్ని నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయంలోకి అది తీసుకోవాలా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా అని. చదవండి లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. లూకా రాసిన సువార్త చదవండి ఇక. చూడండి ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉంది. ఇదిగో 18 ఏళ్ళ నుండి సాతాను బంధించబడిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిరి. వారందరూ సిగ్గుపడి అయితే జనసమూహం అంతయు ఆయనను చేసిన ఘనకార్యాలను చూసి సంతోషించిరి. ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉంది. ఆమె 18 సంవత్సరాల నుండి సాతాను బంధకముల చేత మరి బంధించబడతా ఉంది. అయితే ఈమె కూడా ఎవరంట? అబ్రహాము కుమార్తె. ఈమె విశ్రాంతి ముందు ఈ కట్ల నుండి విడిపింపదగదని అంటే యేసుప్రభు మాట్లాడుతుంటే అక్కడంతా కొంతమంది విశ్రాంతి నందు మరి ఏం చేయకూడదు కదా, ఎలాంటి పనులు చేయకూడదు కదా, స్వస్థత పడకూడదు కదా అని కొంత తరకం పెట్టుకుంటూ వచ్చినారు. అయితే ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే ఈ కట్టు నుండి విడిపింప తగదా అని వారితో చెప్పి ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడుతూ వచ్చినారంట. కనుక ఆ జన సమూహం ముందని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆమెను విడిపింపజేసినాడు. ఆమెను విడిపింపజేసిన కార్యాన్ని బట్టి జనులు ఏం చేసినారంట? సంతోషించినారు. కనుక ప్రియమైన సహోదరు మనం కూడా మరి సాతాను బంధకముల చేత, సాతాను కట్ల చేత మనం కట్టబడి ఉంటాం. ఆ కట్ల నుండి విడిపించేదాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినాడు. అయితే మనం మన జీవితాలు కూడా ఒకప్పుడు మరి
నా జీవితంలో అలాగనే ఉన్నాయి. సాతాను కట్ల చేత, బంధకముల చేత కట్టబడినటువంటి వారమే. అయితే ప్రేమ లేని దేవుడు ఆ పరలోకం నుండి భూలోకం దిగొచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘంలో సంపాదించుకున్నాడు. అందుకే అందరికీ ఈ మందిరంలో కూర్చొని ఆరాధించే ధన్యత లేదు. కనుక నీకు నాకు ఈ ధన్యత ఇచ్చినాడంటే దేవుని మనము ఆరాధించకుండా ఎట్లా ఉండగలము? చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండ వేల్పులో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి నువ్వు పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు. చాలు. ఈయన మాత్రమే వేల్పులో ఉన్నటువంటి వాడు, ఈయన మాత్రమే పరిశుద్ధతను బట్టి మహనీయుడు, ఈయన మాత్రమే స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, ఈయన మాత్రమే అద్భుతములు చేయి దేవుడు. ఈయన వంటి వాడెవడు ఈ భూలోకంలో ఎవరు లేరు. అందుని బట్టి మనం ఏం చేయాలా? ఆయన్ను ఆరాధించాలా. ఈయన కుంటివారిని నడిపించినాడు, గుడ్డివారిని చూపునిచ్చినాడు, చనిపోయిన వారిని లేపినాడు, మగవారిని మాట్లాడించినాడు. ఇంట్లో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇలాంటి గొప్ప దేవుడు కనుక ఈయనను మాత్రమే మనము పూజార్హుడు, ఈయనను మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఈయన మాత్రమే పూజనీయుడు. కనుక ఈయన మాత్రమే మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. చదవండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు నువ్వు ఆ గ్రంథమును తీసుకొని ఆ గ్రంథం తీసుకొని ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనసులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఒక యాజకులను చేస్తేవి. చాలు. దేవుని కొరకు ఏం చేశాడంట? ఆయన మనల్ని కొన్నాడు. నువ్వు నేను ఈ దినం దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే అంత ఆశమాసిగా కూర్చోలే. కనుక వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడేవారును ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనసులో కొన్నాడు. కొని ఒక రాజ్యంగా చేసినాడు. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో, ఆ నిత్యత్వ రాజ్యంలో నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ నిత్యత్వ రాజ్యంలో ఉండాలంటే భూలోకంలో మరి ఆయా నియామక కూడికల కొరకై మనం సిద్ధపరచబడి రావాలి. రాకపోతే నిత్యత్వం ఉండదు. ఎందుకంటే ఆయన పరలోకం నుండి దిగి వచ్చినాడు. పరలోక రాజ్యంలో ఒక రాజ్యాన్ని స్థిరపరచ వచ్చినాడు. అది భూలోకంలో కూడా ఒక చిన్న మందిరం. ఇది నీకు నాకు ఏర్పాటు చేసినాడు. కనుక మనం ఆరాధించబద్దులం. చూడండి లేవియాకాండము 11వ అధ్యాయము 44 వచ్చిన 45 వచ్చిన అనుకుంటా. లేవియాకాండము 11వ అధ్యాయము. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునేవాళ్ళను. చాలు. మనము దేనివల్ల అపవిత్రపరచుకోకూడదు. మన దేహాన్ని అయితేనే మన శరీరాన్ని అయితేనే దేనివల్ల అపవిత్రపరచకూడదు. అపవిత్రపరచబడి మనం ఆరాధన చేస్తే ప్రయోజనం లేదు. కనుక ఏం కలిగి ఉండాలంటే నేను మీ దేవుడిని యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండి మీరు పరిశుద్ధంగా ఆచరించాలా, ఆరాధించాలి. చదవండి 45 వచనం. నేను మీకు దేవుడైనటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులు కావాలి. ఆయన పరిశుద్ధుడు,
ఆయన ఆరాధించేవారు ఎలాగుండంటే పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా కావాలని కోరుకుంటా ఉన్నాడు. ఎలా అనగా నేను మీకు దేవుడైనటకు, మీరు నాకు ప్రజలైనటకు. ఎటుపడితే అటువై వచ్చి ఆరాధన చేస్తే ఆ ఆరాధనను దేవుడు ఆగ్రానించాడు. ఆ ఆరాధనను దేవుడు ఇష్టపడడు. ఇష్టపడకపోతే ఏం ప్రయోజనం? అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నేను మీ దేవుడిని యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునేవలను. అంతేకాదు, నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధులను. నా సన్నిధిలో నిలిచేవారు ఎలాగుండాలంటే పరిశుద్ధులుగా ఉండాలా, పరిశుద్ధంగా జీవించాలా, పరిశుద్ధంగా మరి ఆరాధించాలి. కనుక ఈయన అలాంటి దేవుని సన్నిధిలోకి నువ్వు నేను వచ్చినాం. సరే, ఒకప్పుడు మనము జన్మ పాపలం, కర్మ పాపలం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను విడిపించినాడు. విడిపింపబడిన తర్వాత మనం ఎలాగ జీవిస్తూ ఉంటున్నాం అనేది మనకు ఒక ప్రశ్న. కనుక మరి అలాంటి ప్రశ్న తీసుకున్నప్పుడు నీ జీవితం నీకు అవ్వబడుతుంది, నా జీవితం నాకు అవ్వబడుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుందంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండనట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి ఇంకొక భాగాన్ని, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14వ వచనం. మరియు 23:14 నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువుని నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించును కనుక నీలో అసహ్యమైన దేనిని చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాలెం పరిశుద్ధంగా ఉండవలను. ఈ వాక్యం బాగా గమనించాలి. మరొకసారి చదవండి అమ్మా. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించును కనుక నీలో అసహ్యమైన దేనిని చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాలెం పరిశుద్ధంగా ఉండాలి. ఈ మాట అందరికి అర్థమవుతుంటుంది అనుకుంటా. నువ్వు నివసించే నీ ఇంట్లో, నువ్వు నివసించే నీ గ్రామంలో దేవునికి అసహ్యమైన ఏదైనా కనబడితే ఏమవుతుందనంటే నిన్ను విడిచిపెడతాడు. నాలో అసహ్యమైన కనబడితే నన్ను విడిచిపెడతాడు. అట్లా విడిచిపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనము నీ పాలెంలో పరిశుద్ధంగా ఉండాలి, నీ ఇంట్లో పరిశుద్ధంగా ఉండాలి. అలాగ లేకపోతే విడవబడతాం. విడబడిన వారు ఎలాగుంటారు? మీరు అనేకసార్లు వినే ఉంటారు. 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు ఉంటా వచ్చినారు. బుద్ధి కలిగిన వారు ఎత్తబడ్డారు, బుద్ధి లేని వారు విడబడ్డారు. వారి తలుపు దగ్గర అయ్యా తలుపు ధరితే ఏమొచ్చిందంటే మేము నేనెవరో ఎరగను. అలాంటి స్థితిలోకి మనం దిగజారకూడదు. అందుకేనా దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం చిందించి తన ప్రాణాన్ని పెట్టింది. ప్రియమైన సహోదరుడా, ఎంత మాత్రం కాదు. మనం రాకడ దినాలు ఉంటున్నాం, దుర్దినాలు ఉంటున్నాం, మరి భయంకరమైన దినాలు ఉంటున్నాం కనుక అలాంటి దినాల్లో దేవుని యందు భయభక్తి ఎంతైనా అవసరం. ఒకరి ద్వారా పాపం, వారి ద్వారా ఆ ఇంటి వారందరూ వెలివేయబడతారు. ఆకాను తప్పు చేస్తే ఆ ఇంటి వారందరికీ మరణం వచ్చింది. మరి ఒక్కడేగా తప్పు చేసిందంటే మరి లేదు, ఇంటి వారందరికి వచ్చింది. అలాగనే మనం ఒక్కరు తప్పు చేస్తే మన ఇంటి వారందరికీ చెడ్డ పేరు వస్తుంది. అంతేకాదు ఆ గ్రామానికంతా, ఆ మండలానికంతా, ఆ జిల్లాకు, ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి. కనుక అలాగ మనం జీవించకూడదని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది. చూడండి,
అందుని బట్టి మనం ఏం చేయాలంటే ఆరాధించబద్ధులమైనాం. అసహ్యమైన దాన్ని మనము విసర్జించి పరిశుద్ధంగా మనము ఆరాధించడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. చదవండి నిర్గమకాండము 15:11. నిర్గమకాండము 15:11. యెహోవా వేలుపులో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి ఆయన మాత్రమే మహనీయుడు, ఆయనకు సాటి మరెవరు లేరు. స్తుతి కీర్తన బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు. ఆయన వంటి దేవుడు మరొకడు భూమి మీదన పరలోకంలో ఇంకెక్కడైనా కూడా లేరని దేని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకంటే ప్రియమైన సోదర సోదరుడా, నువ్వు నేను కూడా పరిశుద్ధంగా కలిగి జీవించి పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో ఆరాధించబద్ధులమవుతూ ఉంటున్నాం. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నా స్తుతికి కారణభూతుడు నువ్వే. 109 కీర్తన 1 వచనం చూడండి. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, 109 కీర్తన, నా స్తుతికి కారణభూతుడగు దేవా. సాల్మా భక్తుడు ఏమంటాడంటే ఆయన స్తుతికి ఎవరంట? ఆయన మాత్రమే కారణభూతుడు. నీకు స్తుతికి ఎవరు కావాలా మరి కారణభూతుడు? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు ఆయన స్తుతి కారణభూతుడుగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. చూడండి ప్రకటన గ్రంథము 5:11 వచనం. కట్టిదనిక అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగము కలుగును గాకని చెప్పుట వింటిని చాలు. ఆయన మాత్రమే సముద్రం కానీ భూమి కానీ ఆకాశం పైన కానీ ఆయన మాత్రమే ప్రభావం కలిగిన దేవుడు. ఆయనకు మాత్రమే స్తోత్రాలు చెల్లించినటువంటి వారమై ఉంటా ఉన్నాం. కనుక ఈ ఉదయకాల వేళలో నీ స్తుతి, నా స్తుతి ఎవరికి చెందాలంటే గొర్రె పిల్లకును. చదవండి ఆ భాగానిక 13 వచనం. అంత పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రము. ఈ గొర్రె పిల్ల ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇదిగో లోక పాపను మోసుకొని దేవుని గొర్రె పిల్లగా వచ్చినాడు ఈ భూలోకానికి. నేను ఆ పాపములకు ఆయన మాడి మీద మోసినాడు. అంతేకాదు మరణించినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. ఆయనకు మనకు స్తోత్రం చెల్లించాలా. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి ఆయా భాషలో మాట్లాడే వారిలోనూ ప్రతి జనంలోనూ ప్రతి ప్రజలోనూ ఆయన నిన్ను నన్ను కొన్నాడు. ఏదో ఒక కులానికి ఒక మతానికి మరి చెందినటువంటిది కాదు. ఆయన సర్వలోక ప్రజల కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అందుకే బూదిగంతం నివాసులారా నా వైపు రక్షణ పొందుడి, నేనే దేవుడును అని ఆయన చెబుతూ వచ్చినాడు. కనుక 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం అనుకుంటా, చదవండి. 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయును. నాలో పాపం లేదని చెప్పుకుంటేనా నేను మోసపరుచుకున్న వాడనైతా?
నీలో నువ్వు అనుకుంటే మోసపుచ్చుకున్న వారం అవుతాం. కనుక మనం ఏం చేయాలంటే జన్మ కర్మ పాపలం. అందుకే కీర్తనకారుడు అంటాడు 51 కీర్తనలో చూడండి, కీర్తనకారుడు అంటాడు 51 కీర్తన, నేను పాపంలోనే పుట్టినవాడను, చాలు. కనుక మన జన్మ కర్మ పాపలం, ఏం సందేహమే లేదు. కనుక అలాంటి మనల్ని దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు, ప్రేమించి ఆయన ప్రాణం పెట్టినాడు. కనుక ఈ దినం వరకు సజీవ లెక్కలో ఉంచినాడు. కనుక మనము ఆయన సన్నిధిలో ఆరాధించగలిగిన వారంగా ఉంటున్నాం. చదవండి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. చదవండి అమ్మా. యేసు తన యుద్ధకు రాగా చూసి, ఇదిగో లోక పాపము మోసుకొని దేవుని గొర్రె పిల్ల. చాలు. లోక పాపాన్ని అంతటి కూడా మోసుకొని పోవడానికి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చింటున్నాడు. కనుక నీ పాపం అంతటిని కూడా ఆయన ఆ శిలువ మీద మోసినాడు. కనుక నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఆరాధించాలా. ఒకవేళ నీ ఇందాక వాక్యం చెప్పినట్టుగా నీ పాలెంలో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండి నువ్వు ఆరాధించాలి అని ఎన్నో మాటలు మనం దేవుని యొక్క వాక్యం వినే ఉంటాం. విని లోబడకుంటే అది ఎవరికి? మనకే నష్టం. అందుకటి దీని యొక్క వాక్యంలో అంటున్నాడు చూడండి, సంఖ్యాకాండము 34వ అధ్యాయం అనుకుంటా. సంఖ్యాకాండం 34వ అధ్యాయం చూడండి, సంఖ్యాకాండము 34వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా. సంఖ్యాకాండం 34వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండము ఉండమ్మా 34వ అధ్యాయం 7వ వచనం చదవండి. సంఖ్యాకాండం 34వ అధ్యాయం 17వ వచనం. 7వ వచనం చదవండి. 7వ వచనం, క్షమించండి, 7వ వచనం. అది కాదు, 34వ వచనం చదవండి అమ్మా. 35, 34. మీరు నివసించే దేశంలో అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్య నివసించున్నాను. నిజంగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య నివసిస్తున్నాను. మీరు నివసించే దేశంలో అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్య నివసించున్నాను. కనుక నిజంగా యెహోవా మీ మధ్యన ఉన్నాడు. కనుక ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. కనుక మనం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులై మనము పరిశుద్ధపరచుకొని మనము ఏం చేయాలా? ఆయనను పరిశుద్ధంగా ఆరాధించాలి. ఎందుకంటే అద్భుత కార్యం చేయవాడు, ఆశ్చర్యకార్యం చేయవాడు, ఆయన వంటివాడు ఈ భూలోకంలో ఎవరు లేరు. అందుకే నిర్గమకాండం 15-11 వచ్చిన ప్రకారం వెలుపులో ఆయన వంటివాడు ఎవరు లేరు. ప్రేమ సోదరుల మనం విన్న వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆరాధించాలా. ఆయన ఎటువంటి వాడు? నీ కొరకు ఏమై ఉన్నాడు, నీ కొరకు ఏం చేసినాడు, నువ్వు ఎలాగ జీవించాలా అనేది మనము వాక్యం ద్వారా మనము విన్న వాక్యాన్ని బట్టి మనము ఆరాధించుకుంటాం. రండి అలా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ తర్వాత ఒకరు మాట ఒకరము ఆరాధించుకుంటాం. పాట పడుకుందామండి. చెప్పండి.
మనం అందరూ లేచి నిలబడి ఒక 3 చరణాలు పాడుకుందాం. పాట సంఖ్య 197, పాత పాటల పుస్తకంలో 195. మొదటి 3 చరణాలు వాడుకుందాం. 197, 195. ఆనందముతో ఆరాధింతున్, ఆత్మతోను సత్యముతో. ఆనందముతో ఆరాధింతున్, ఆత్మతోను సత్యముతో. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. హర్షించి పోరాడి పూజింతును యేసుని నామములో. హర్షించి పోరాడి పూజింతును యేసుని నామములో. ఆనందముతో పాపినైనా నన్ను రక్షింపను, సిలువపై నాకై తానెగెను. పాపినైనా నన్ను రక్షింపను, సిలువపై నాకై తానెగెను. పరిశుద్ధ జీవం నాకివ్వను, మృత్యుంజయుడై లేచెను. పరిశుద్ధ జీవం నాకివ్వను, మృత్యుంజయుడై లేచెను. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. హర్షించి పోగాడి పూజింతును యేసుని నామములో. హర్షించి పోగాడి పూజింతును యేసుని నామములో. ఆనందముతో మరణపుతురులలో నేనుండగా, నరరూపి అయినా కడకే తెచ్చెను. మరణపుతురులలో నేనుండగా, నరరూపి అయినా కడకే తెచ్చెను. పరలోక జీవం నాకివ్వను, మరణపు ముల్లు విరచెను. పరలోక జీవం నాకివ్వను, మరణపు ముల్లు విరచెను. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. హర్షించి పోగాడి పూజింతును యేసుని నామములో. హర్షించి పోగాడి పూజింతును యేసుని నామములో. ఆనందముతో శత్రుని ఉరి నుండి
శత్రువుతో నాకై పోరాడెను. శత్రువుని ఊరి నుండి విడిపింపను. శత్రువుతో నాకై పోరాడెను. అదిలపు జీవం నాకివ్వను. అదిలపు జీవం నాకివ్వను. రక్షణ పాత్రనేతుకొని కూతులనర్పింతును. రక్షణ పాత్ర నేతుకొని కూతులనర్పింతును. హర్షించి పోరాడి పూజింతును. యేసుని నామమున హర్షించి పోరాడి పూజింతును. యేసుని నామమున ఆనందముతో. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. సండే స్కూల్ పరిచయ నిమిత్తమే ప్రవల్లిక సిస్టర్ వెళ్తారు. తర్వాత మొదటిసారిగా సండే స్కూల్ మరి పరిచయ నిమిత్తం వెళ్ళినటువంటి వారు ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి కొంత సమయం ఆరాధనలో మనం ఏకీవించుతాం. ఆరంభించండి. ఆమేన్.